అందరికీ నమస్కారం. పాప విమోచన ఏకాదశి కథ విన్నవారికి సకల పాపాలు తొలగిపోతాయి. ఈరోజే పాప విమోచన ఏకాదశి, పైగా శనివారం. ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఇది. మరి ఈ రోజున ఈ కథను విన్నా, చదివినా, వినిపించిన జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆలకిస్తారో వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. మరి అంతటి పవిత్రమైనటువంటి కథను ఇప్పుడు విందాం. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పాల్గొన కృష్ణ ఏకాదశి పాప విమోచన ఏకాదశి. కుంతి కుమారులలో పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడితో, వాసుదేవ, కృష్ణ, పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఏ పేరుతో పిలుస్తారు? ఆ ఏకాదశి వ్రతం చేసేటటువంటి విధానం ఎలా ఉంటుంది? ఆ ఏకాదశి యొక్క ఫలిత మహత్యం, దానికి సంబంధించినటువంటి కథ నాయందు అనుగ్రహం ఉంచి సవివరంగా వివరించండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడితో, నీవు అడిగినటువంటి పాల్గొన కృష్ణ పక్షమునందు వచ్చే ఏకాదశికి పాప విమోచన ఏకాదశి అనే పేరు ఉంది. ఈ ఏకాదశి వ్రతమును మాందాత అనే చక్రవర్తి లోమస మహర్షిని అడిగాడు. ఆ కథనే ఇప్పుడు నేను నీకు వివరంగా చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. మాందాత సూర్యవంశపు చక్రవర్తి. ఆయన లోమస మహర్షి వద్దకు వెళ్ళి, మహర్షి, లోకహితమును కోరుకొని నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నాను. పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గొప్పతనం, వ్రత విధానం నా యందు అనుగ్రహం ఉంచి చెప్పమంటూ ప్రార్థించాడు. మాందాత యొక్క మొరను ఆలకించినటువంటి ఆ మహర్షి పాల్గొన మాసంలో కృష్ణపక్షమునందు వచ్చేటటువంటి ఏకాదశికి పాప విమోచన ఏకాదశి అనే పేరు ప్రసిద్ధమైంది. అది పిశాచత్వమును పోగొడుతుంది. ఈ ఏకాదశికి సంబంధించినటువంటి కథ చాలా విచిత్రమైనది, అలాగే శుభప్రదమైనది. శాపాలను పోగొట్టి పుణ్యాన్ని ప్రసాదించేటటువంటి గొప్ప వ్రత కథ ఇది. విన్నంతనే సర్వకార్యాలను సిద్ధింపజేస్తుంది. అంతటి పవిత్రత కలిగినటువంటి ఈ ఏకాదశి యొక్క కథ గురించి నీకు సవివరంగా వివరిస్తాను. భక్తి శ్రద్ధలతో ఏకాగ్రమైనటువంటి మనసు కలిగిన వాడివై విను అంటూ ఆ మహర్షి ఆ చక్రవర్తిని ఆదేశించాడు. మహారాజా, అది పూర్వకాలం వసంత ఋతువు సమయం. ఆ సమయంలో కుబేరుడి యొక్క పుష్పవాటికలో వసంత ఋతువు ప్రవేశం వలన చెట్ల నిండా కూడా పువ్వులన్నీ వికసించి సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అనేక మంది అప్సరసలు ఆ పుష్పవాటికలో విహరిస్తూ ఉన్నారు. ఆ వనంలోనే గంధర్వ కన్యలు కూడా కిన్నెరలతో పాటు ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉన్నారు. చాలా విలాసంగా గడుపుతూ ఉన్నారు. దేవతా సమూహాలలో ప్రముఖుడైనటువంటి ఇంద్రుడు, ఇతర ప్రముఖులు కూడా అదేవిధంగా విలాసాలలో మునిగి తేలుతూ ఆడుతూ ఉన్నారు. రాజా, అది చైత్రరథం అనబడేటటువంటి ఆ వనవాటిక అన్ని లోకాలలో ఉన్నటువంటి పూల వాటికల కంటే మరింత అందమైనది. దానిని మించినటువంటి అందమైనటువంటి పూల తోటలు మరెక్కడా కూడా లేవు. ఇక ఆ వనంలోనే మునీశ్వరులు కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అయితే చైత్ర వైశాఖ మాసములందు ఇంద్రుడు తన యొక్క పరివారం అంతటితో కలిసి ఆ పుష్పవనములందు విలాసార్థం నివసిస్తూ ఉంటాడు. ఆ తోటలోనే మేధావి అనే పేరు కలిగినటువంటి ఒక మునిశ్రేష్ఠుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. చ్యవన మహర్షి కుమారుడైన మేధావి చైత్ర రథవనంలో తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండగా మేధావి తపస్సుకు భయపడిన ఇంద్రుడు మంజుఘోష అనే అప్సరసను పంపి ఆమె మాయలతో అతని ధ్యానాన్ని భంగపరుస్తాడు. ఆమె సౌందర్యం ప్రలోభాలకు లోనై మేధావి ఋషి తన తపస్సును కోల్పోయి చాలా కాలం ప్రాపంచిక జీవనంలో గడిపాడు. చాలా కాలం తరువాత మేధావి తన తప్పును తెలుసుకొని కోపంతో మంజుఘోషకు పిశాచి రూపం పొందమని శాపమిస్తాడు. మంజుఘోష తన పాపానికి పరిహారం కోరగా మేధావి కూడా తపస్సు కోల్పోయినందుకు పశ్చాత్తాపడతాడు.
మేధావి తన తండ్రితో, నేను నిజంగానే పాపం చేశాను. ఒకానొక అప్సరసకు వశమైపోయాను. ఆమెతో రమిస్తూ అనేక సంవత్సరాల పాటు గడిపాను. అందువలన నా తపస్సంతా కూడా నశించిపోయింది. తండ్రి, నా పాపములకు పరిహారం చేసుకోవడం కోసం ప్రాయశ్చిత్తమును దయచేసి నా యందు దయ ఉంచి అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు. అప్పుడు చవన మహర్షి, కుమారా, పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పాపమోచని ఏకాదశి అని పేరుంది. ఆ తిథి నాడు వ్రతాన్ని ఆచరిస్తే మేరు పర్వతం అంతటి పాపరాశి కూడా నశిస్తుంది. కాబట్టి నీవు తప్పకుండా ఆ వ్రతాన్ని ఆచరించు అంటాడు. ఇక మేధావి తండ్రి ఆదేశం ప్రకారం వ్రతాన్ని ఆచరిస్తాడు. మహారాజా ఆ వ్రతాన్ని ఆచరించిన ప్రభావం వలన అతనికి చేసినటువంటి పాపమంతా కూడా నశించిపోతుంది. అతను గొప్ప పుణ్యాత్ముడవుతాడు. మంజుఘోష కూడా భక్తి శ్రద్ధలతో ఉత్తమమైనటువంటి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తుంది. తాను కూడా పిశాచత్వం నుండి విముక్తిని పొందుతుంది. ఆ ఏకాదశి వ్రత ప్రభావం వలన పూర్వపు దివ్య స్వరూపాన్ని ధరిస్తుంది. ఆ తరువాత తను స్వర్గానికి వెళ్ళి శ్రేష్టమైనటువంటి అప్సరసలతో కలిసిపోతుంది. లోమస మహర్షి మాందాత మహారాజుతో, చూసావా, పాప విమోచని వ్రత ప్రభావం ఎంత గొప్పదో. ఇంత గొప్ప మహిమ కలిగినటువంటి ఈ వ్రతాన్ని భూలోకంలో ఏ మానవులైతే శ్రద్ధగా ఆచరిస్తారో వారు తమకు ఉన్నటువంటి సమస్త పాపాల నుండి విముక్తులవుతారు, మహాపుణ్యాన్ని సంపాదించుకుంటారు. సమస్త పాపాలను నశింపజేయుట ఈ వ్రతం యొక్క మహత్యం. కాబట్టి ఈ మహత్యాన్ని చదివినా విన్నా ఏ మానవుడైనా కానీ 1000 గోవులను దానం చేసినటువంటి గొప్ప పుణ్యాన్ని పొందుతారు. ఇక ఈ పాప విమోచన ఏకాదశి రోజున హరినామస్మరణ మహిమను తెలిపే మరొక కథను ఇప్పుడు విందాం. పూర్వం కన్యాకుబ్జ అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో అజామిలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అయితే ఈ అజామిలుడు బ్రాహ్మణుడే అయినప్పటికీ ఒక దాసిని పెండ్లాడి కుల ధర్మాన్ని కాలదన్నాడు. అన్ని విధాలుగా కూడా కులభ్రష్టుడవుతాడు. జూదం, దొంగతనం లాంటివి చేస్తూ అందరినీ మోసం చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు అజామిలుడు. సజ్జనులను హింసిస్తూ దుర్జనులతో చేతులు కలిపాడు. 10 మంది కొడుకులను కన్నాడు. వారిలో ఆఖరి వాడి పేరు నారాయణుడు. అతనంటే ఈ అజామిలుడికి ఎనలేనంత ప్రేమ. ఇక అజామిలుడికి 80 సంవత్సరాలు వచ్చాయి. బాగా ముసలివాడైపోతాడు. ఇక అవసాన దశ సమీపిస్తుంది. అయితే ఈ సమయంలో కూడా అతను భగవంతుణ్ణి అసలు స్మరించడు. ఆఖరి కొడుకు నారాయణుడు గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండేటటువంటి అజామిలుడు అవసాన దశలో కూడా నారాయణుని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ప్రాణాలు పోతూ ఉన్న సమయంలో అతని వద్దకు యమభటులు వచ్చి అతనికి ఎదురుగా నిల్చుంటారు. వారిని చూసినటువంటి అజామిలుడు భయపడిపోయి కొడుకును గట్టిగా కేక వేసి, నారాయణ నారాయణ ఇటు రారా అంటూ గొంతు చించుకొని పిలుస్తూ ఉంటాడు. తర్వాత చనిపోతాడు అజామిలుడు. భగవంతుణ్ణి ఎప్పుడూ ఏ క్షణము కూడా తలిచింది లేదు. ఇతను ఒక్క మంచి పని కూడా చేసి ఎరుగడు. అయినప్పటికీ ఆఖరి క్షణాలలో అజామిలుడు నారాయణ నారాయణ అని అన్నందుకు పుణ్యాన్ని మూటగట్టుకుంటాడు. అందుకు ఫలితంగా విష్ణుదూతలు అక్కడికి ప్రత్యక్షమవుతారు. అజామిలుణ్ణి విష్ణులోకానికి తీసుకుపోయేందుకు సిద్ధమవుతారు విష్ణుదూతలు. అయితే వారిని చూసినటువంటి యమభటులు వారిని వారిస్తారు. ఆ తర్వాత అతను మా మనిషి కదా, మీరెందుకు అతన్ని తీసుకుపోవాలని చూస్తున్నారు, అతన్ని మీరు ముట్టుకోకండి అని అంటారు. తేజరిల్లుతూ ఉన్నటువంటి విష్ణుదూతలను చూసి వారితో యమభటులు ఇలా అంటారు, అయ్యా, మీరు ఎవరో మాకు తెలియదు. మీరు మాత్రం యమధర్మరాజు గారి యొక్క శాసనాన్ని ధిక్కరిస్తున్నారు. ఇది చాలా తప్పు. మేము విష్ణుదూతలం. ఈ అజామిలుణ్ణి విష్ణులోకానికి తీసుకుని పోయేందుకు వచ్చాం. ఇది యమధర్మరాజుని ఎంత మాత్రము కూడా ధిక్కరించడం కాదు అంటారు విష్ణుదూతలు. అందుకు ఆశ్చర్యపోతారు యమభటులు. ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు. ఈ అజామిలుణ్ణి విష్ణులోకానికి తీసుకుపోతారా? ఇతను అసలు ఏం పుణ్యం చేశాడని మీరు విష్ణులోకానికి తీసుకుని వెళ్తారు? ఇతని గురించి అసలు మీకు తెలియదేమో. ఇతను మహాపాపి.
ఇతను పుట్టడమే బ్రాహ్మణుడిగా పుట్టాడే కానీ చెప్పలేనన్ని నీచ కార్యాలు చేశాడు. ఏనాడు కూడా ఎవరికి ఎలాంటి దాన ధర్మాలు చేసి ఎరుగడు. ఇసుమంత పుణ్యం కూడా చేయలేదు. ఇలాంటి వాడిగా విష్ణులోక ప్రాప్తి అని ఆశ్చర్యంగా ఉందే అంటారు యమదూతలు. అప్పుడు విష్ణుదూతలు జీవుల యొక్క పుణ్యపాపాల గురించి, మోక్ష ప్రాప్తికి సాధనమైనటువంటి భగవన్నామ స్మరణ గురించి యమభటులకు వివరిస్తారు. భగవన్నామ మహిమను గురించి విన్నటువంటి యమభటులు చాలా ఆశ్చర్యపోతారు. ఎవరైనా సరే ఎన్ని పాపాలు చేసినా ఆఖరి క్షణాలలో నోరారా నారాయణ అనేటటువంటి భగవన్నామ స్మరణ చేస్తే చాలు అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. మీరు చెప్పింది నిజమే. ఈ అజామిలుడు ఎన్నో ఘోరమైనటువంటి పాపాలే చేశాడు. ఇతను నరకానికి పోవలసిన వాడే. అయితే ఇతని ఆఖరి క్షణాలలో నారాయణ నారాయణ అంటూ హరినామ స్మరణ చేశాడు. అయితే అప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించలేదు. అతను కొడుకునే పిలిచాడు. అయినప్పటికీ అది హరినామ స్మరణే అవుతుంది. అందుకు ఫలితంగా అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయాయి. పుణ్యాత్ముడయ్యాడు. అందుకే మేము ఈ విధంగా ఇతని ఎదుట ప్రత్యక్షమయ్యాము. శ్రీహరి నామస్మరణ చాలా గొప్పది. కాబట్టి మీరు అతన్ని స్పృశించరాదు. ఇక్కడి నుండి మీరు వెళ్ళిపోండి. కాదు కూడదు అంటే జరిగిందంతా కూడా మీ యమధర్మరాజుకు వివరించి నిజానిజాలు తేలుస్తా, ఆయన ద్వారానే తెలుసుకోండి అని చెప్తారు విష్ణుదూతలు. ఇక సరేనన్నట్లుగా యమదూతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. యమధర్మరాజును సమీపిస్తారు. జరిగిందంతా కూడా యమధర్మరాజుకు చెప్తారు. హరినామ స్మరణ అంత గొప్పదా స్వామి అని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు, అంత గొప్పదా ఏమిటి, చాలా గొప్పది. ఆ నామస్మరణ వినిపిస్తున్న వైపు కూడా మీరు వెళ్ళవద్దని ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇలాంటి తప్పును మీరు మరలా చేయవద్దు అంటూ మందలిస్తాడు యమధర్మరాజు. ఇక తన భటులు చేసినటువంటి తప్పుకి వారిని తనని కూడా క్షమించమంటూ శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఎంతటి పాపాత్ముడైనా ఆఖరి క్షణాలలో హరినామ స్మరణ చేస్తే చాలు పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అతను స్వర్గానికే అర్హుడవుతాడు. హరినామ స్మరణ అంత గొప్పది. ఆ నామం వినిపిస్తున్న వైపు తన దూతలను కనీసం కన్నెత్తైనా సరే చూడవద్దంటూ హెచ్చరిస్తాడు యమధర్మరాజు. అజామిలుని విషయంలో యమదూతలు చేసినటువంటి అపరాధాన్ని క్షమించమంటూ శ్రీ మహావిష్ణువుని వేడుకుంటాడు. చూశారు కదండి, ఈరోజు మనం పాప విమోచన ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.